గుర్తుపెట్టుకో ఈ మాట, యేసు ప్రభు నిన్ను వదిలిపెట్టి పోడు. కానీ ఒకటి జరిగే అవకాశం ఉంది, నువ్వు యేసును వదిలిపెట్టిపోయే ఛాన్స్ ఉంది. అర్థమైందా? నీ ధోనిలో ఆయన ఉన్నాడు, ఆయన మాట ఇచ్చాడు, నేను దిగిపోను అని. నీ ధోని నేనైతే నా అంతటా నేను దిగిపోను, ఇదే ప్రామిస్, నీకు మాట ఇస్తున్నా, వాగ్దానం అన్నాడు. అయితే నువ్వు ధోని దిగిపోతే నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను బలవంతో పెట్టను. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎవరితో అంటే మనతోనే, యేసయ్యతో కాదు. ఈ మాటను బట్టి మనకేమర్థమవుతుంది? మన బ్రతుకు ధోనిలో యేసయ్య స్థానం సుస్థిరం. ఆయనైతే విడవడు. నేను నిన్ను విడవను ఎడబాయను అన్నాడు, అంటే నీతోనే ఉంటానన్నాడు. ఆ మాట అబద్ధమైతే కాదుగా, బోల్డ్ అని వచనాలు ఉన్నాయి అలాంటివి. స్త్రీ తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువనన్నాడు. చంటి పిల్లలతో పోల్చాడు. చంటి పిల్లలు అంటే ఎవరండి? పాలు తాగే పిల్లలు. మనమేం పాలు తాగే పిల్లలమా? ఇశ్రాయేలీలు ఏమన్నా పాలు తాగే పిల్లలా? కానీ ఆయన దృష్టిలో మనల్ని ఎలా చూస్తున్నాడు అంటే, చంటి బిడ్డలను తల్లి చూసినట్లుగా, చంటి పిల్లలను కన్న తల్లి గారవించినట్లుగా యేసు మనల్ని చూస్తున్నాడు, చంటి పిల్లలుగా. Download ShareChat.